సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్త్ ఫుల్ జబర్దస్త్. సో మెయిన్ థింగ్ ఏమంటే మనం బండి చాలా రోజుల నుంచి అట్లే పెట్టేసినాము. నేను బెంగళూరు నుంచి మదనపల్లికి వచ్చేసాను. నేను మదనపల్లిలో ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. వచ్చేసి చాలా రోజులు అయింది అండ్ బండి అయితే అట్లే పెట్టేసిన. చాలా అంటే ఎంత గలీజ్ అయిపోయిందంటే బండి అంత గలీజ్ అయిపోయింది. అసలు చాలా బాధ వేస్తూ ఉంది. కానీ ఏం చేస్తాం, ఆ బాధని కంట్రోల్ చేసుకొని స్మైలీ ఫేస్తో మాట్లాడుతున్నాను. సో ఫైనల్గా టైం వచ్చేసింది. ఇంకా మనం ఏం చేస్తామంటే ఫటాఫట్ వెళ్ళి బండికి తీసుకొని దాన్ని ఫస్ట్ క్లీన్ చేయాలా. క్లీన్ చేయించుకొని వాటర్ సర్వీస్ చేయించుకొని, ఫుల్ గలీజ్ ఉంది, ఎక్దమ్ చూపిస్తాను కదా, ఫుల్ గలీజ్ ఉంది. ఒకసారి క్లీన్ చేయించుకొని మళ్ళీ ఇక్కడే క్లీన్ చేయాలా. క్లీన్ చేయించుకొని కాదు, ఇక్కడే క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ సర్వీస్ చేయించుకొని సర్వీస్ మొత్తం చేయించి మళ్ళీ రేపు బెంగళూరు బయలుదేరాలా. సో ఇంజిన్ ఆయిల్ కూడా వాడతారు కదా మీరు. ఇంజిన్ ఆయిల్ వాడేటప్పుడు కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఏది చూసి సెలెక్ట్ చేసుకోండి. ఏది పడితే అది వేయద్దండి. చీప్గా దొరుకుతుందనేసి 300-400లో అయితే దొరుకుతుందని అస్సలు వేయద్దండి. సో ఏదైనా అంటే సింథటిక్ వాడండి. ఎందుకంటే ఇంకా కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, మీరని కాదు నేను కూడా, ఎవరైనా కూడా ఇప్పుడు మోర్ దెన్ 150cc బైక్ తీసుకున్నారంటే దాన్ని ఇంకా పిచ్చెత్తామన్నమాట. ఊరికే అయితే వదిలేదే ఉండదు. సో ఆ మనము రైడింగ్ అనేది కొంచెం ర్యాష్గా చేస్తాము అండ్ కొంచెం ఉంటుంది కదా, కొంచెం పిచ్చెత్తేస్తాము. ఇప్పుడు చూడండి, సౌండ్ వినిపించి ఉంటుంది మీకు, అట్లా తోలుతారు. సో ఇంకా అలా తోలినప్పుడు ఇంజిన్ లైఫ్ కూడా బాగా రావాలంటే మనం ఇంజిన్ ఆయిల్ కరెక్ట్గా వాడాలా. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కరెక్ట్గా వాడాలా. ప్రతిసారి చేంజ్ చేయాలి ఆయిల్ ఫిల్టర్. సో కొందరు ఏం చేస్తారంటే నార్మల్గా ఆయిల్ ఫిల్టర్ అనేది అట్లే పెట్టేసి ఉంటారు. జస్ట్ ఇంజిన్ ఆయిల్ మాత్రం మారుస్తారు. ఒక 2-3 టైమ్స్కి అట్లా మళ్ళీ దాని తర్వాత మారుస్తారు ఆయిల్ ఫిల్టర్. అట్లా చేయదండి. అట్లా చేసినారంటే మీ ఇంజిన్ లైఫ్ ఉండదు. సో నేనైతే మోడల్ వాడతాను. అండ్ లాస్ట్ టైం మోడల్ వాడినా. దాని ముందు సారి వచ్చేసి క్యాస్ట్రాల్ సింథటిక్ వాడినా. గోల్డ్ కలర్ బాక్స్లో వస్తుంది కదా, పవర్ 1. సో అది వాడినాను, అది ఓకే. సో నేను వచ్చేసి ఒక 2800-3000 కిలోమీటర్స్కి అయితే మార్చేస్తాను ఇంజిన్ ఆయిల్. అది ఒకసారి తీసి చూసినప్పుడు అయితే ఎంతో తెలుసా, అసలు ఫుల్ బ్లాక్ అయిపోయినది. ఇది నిజంగా చెప్తున్నాను గైస్, మోటార్లు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. లీటర్ వచ్చేసి ఒక 850-900 వస్తుంది ప్రైస్ అది. బట్ నేను చెప్తాను కదా, చాలా వర్తి. నేను ఆల్మోస్ట్ 4000 కిలోమీటర్స్ తోలాను. ఇంకా ఆయిల్ వచ్చేసి ఇంకా బాగుంది. ఇంకా మార్చేస్తాము, ఇంకా ఎక్కువ వద్దు మనకి అనేసి నేను అట్లే పెట్టినాను. బైక్ చూడండి అసలు ఎంత డస్టీ అంటే అంత డస్టీ ఉంది. చూడండి చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. మరి చాలా అంటే అసలు చూడండి, ఎన్ని రోజుల నుంచి అట్లే పెట్టాను. ఫుల్ డస్ట్ అయిపోయేసి బాధేస్తూ ఉంది. సో మనం కోల్డ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చూస్తాము, ఫస్ట్ సెల్ఫ్లోనే స్టార్ట్ అవుతుందా లేదా చూస్తాం ఒకసారి. లెట్స్ గో. అసలు మీటర్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. మిస్ అయింది. పర్లేదు. చూస్తున్నారు కదా, అసలు నార్మల్గా 3-4 డేస్ పెట్టేస్తే కూడా ఒక్క సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. అలాంటిది ఇది చేస్తాము. మన దగ్గర వచ్చేసి ఇది ఉంది కాబట్టి ఆల్టర్నేట్గా చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇవ్వండి. మన దగ్గర ఇది ఉంది కాబట్టి నో వరీస్, అడ్జస్ట్ అయిపోతాము. సో చూడండి, డిఆర్ఎల్ ఉంది. వచ్చేసి అలాగే చూస్తున్నారా, నెక్స్ట్ లెవెల్ పెయింట్ ఉంది చూడండి. మొత్తం గ్రేలో నా తమ్ముడు బండి ఇది. ఇన్స్టా ఐడి ఇది, ఫాలో అవ్వండి. ఇక్కడ నా తమ్ముడు ఎస్థెటిక్ నిబ్బా. సో చూడండి, మావాడు కష్టపడుతున్నాడు. గాడికి రా సంబా. అప్పటి నుంచి హాస్టల్లో చేరిపోయినాడు ఇక్కడ. సో హాస్టల్లో చేర్పించేసినారని చెప్పి ఏడ్చి మొహం చూడండి బాబు ఎట్లయిపోయింది బాబు పిల్లోడిది. ఏం పర్లేదు, ఇక్కడే ఉండి చదువుకుంటాడు. ఏం రా, చదువుకుంటావు కదా? బోల్ జల్దీ, చదువుకుంటావు కదా? వెరీ గుడ్. సో అట్లా అనమాట. మీరు కూడా ఎవరైనా హాస్టల్లో చదివేలాగైతే మంచిగా చదువుకోండి. బట్టలు మార్చుకున్నాం, క్లీన్ చేస్తాను. క్లీన్ అయిపోయిందంటే ఇంకా ఎక్కువనే సర్వీస్ సెంటర్కి వెళ్తాం, నీట్గా క్లీన్ చేస్తాం. చూడండి, దీంట్లో నెంబర్ ప్లేట్ కూడా ఇంకా వెళ్ళేటప్పుడు బెంగళూరు లాస్ట్ టైం పోయినా కదా, ఆ టైమే ఊడిపోయింది. ఇంకా 1 మంత్ అట్లే సర్వైవ్ అయినా నెంబర్ ప్లేట్ లేకుండా. బట్ ఎట్లో బై గాడ్స్ గ్రేస్ ఎవరు పోలీసు వాళ్ళు పట్టలేదు. ఇంకోటి చూడండి ఇక్కడ. సో ఇక్కడ నెట్ లేదు, అది ఎక్కడ ఊడిపోయిందో తెలియదు. చూడండి
అసలు ఆడుతూ ఉంది ఇది. ఇంకా ఒక్క నెట్ కోసము ఇది అయిపోయింది. సో మా ఇంటికాడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది బాయ్స్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కొత్త నెంబర్ ప్లేట్స్ తెప్పిస్తున్నాను అండ్ అది కూడా ఇన్స్టాల్ చేస్తాం మనము, నెంబర్ ప్లేట్స్ కూడా. అండ్ చూడండి మొత్తం గలీజ్ అయిపోయింది. సో వీడు కూడా వచ్చేయన్నాడు ఫైనల్లీ. చూస్తున్నారు కదా, ఒకప్పుడు వచ్చేసి చిన్న పిల్లాడు ఉన్నాడు, ఇంత ఉన్నాడు, ఇప్పుడు వచ్చేసి గాడిది మాడ అయిపోయినాడు. బ్రైట్ ఫ్యూచర్ రా. సో యా నెంబర్ ప్లేట్స్ మర్చిపోయినాను, మళ్ళీ పోయి తెచ్చుకున్నాను. చూడండి 2 తీసుకున్నాను. ఎట్లున్నాయి నెంబర్ ప్లేట్ కమెంట్ చేయండి. అండ్ మన బండి నెంబర్ ఎట్లుందో కమెంట్ చేయండి. 8080. సో ముందర ఉంది యాక్చువల్లీ నెంబర్ ప్లేట్, కానీ అది బెండ్ అయిపోయింది అనమాట. చూడండి గలీజ్ అయిపోయింది. ఇంకా దానికి వచ్చేసి మనము కొత్తదే తీసుకునేసినాము, ఎందుకులే అనేసి. సో గాయ్స్ ఇప్పుడైతే మనము మన అన్న షాప్ దగ్గరికి అయితే వెళ్తాము. మా అన్న అంటే మా అత్త కొడుకు ఆయన. సో వాళ్ళ షాప్కి వెళ్తాము, అక్కడ వెళ్ళి చూస్తాము అక్కడ ఏమైనా దొరుకుతుందా ఏమనేది. సో ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అక్కడ దొరికిందంటే ఓకే అక్కడే తీసుకునేస్తాను. అండ్ కొన్ని నెట్లు కూడా కావాలా, నెంబర్ ప్లేట్స్ కొన్నాను కదా, అది ఇన్స్టాల్ చేయాలంటే బోల్ట్ నెట్లు అవి తీసుకోవాలా. మీరే ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తున్నారో అది కమెంట్ చేయండి గాయస్, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను. మీరు మీ V3స్కి మీ బండ్లు ఏదైనా కూడా పర్లేదు, NS RS ఏదైనా కూడా మీరు ఏది యూజ్ చేస్తున్నారో చెప్పండి, కనుక్కుంటాను, తెలుసుకుంటాను. అంటే యా ఇంజిన్ ఆయిల్ వచ్చేసి చెప్తాను కదా, మనం యూజ్ చేసేది బట్టి అట్లా అనమాట. చెప్పండి మీరు ఏది యూజ్ చేస్తున్నారో, నేను తెలుసుకుంటాను. సో ఇది మిడ్స్ కాలేజ్ బస్, ఇది మదనపల్లికి యూనివర్సిటీ అనమాట. సో ఎవరైనా మిడ్స్లో చదువుతా అంటే సో ప్లీజ్ లెట్ మీ నో, నాకు కూడా అర్థమవుతుంది కాలేజ్ ఎట్లుంది ఏమనేది. సో ఆల్మోస్ట్ వచ్చాయినా మనము మా అన్న షాప్ దగ్గరికి. స్వీట్ షాప్కి అయితే వస్తున్నాము. ఇక్కడ ఏదైనా తీసుకుంటాం స్వీట్స్. ఒకసారి చాయ్ ఇవాళ రేదలో గులాబ్ జామున్ అన్నీ ఉన్నాయి. చూడండి మళ్ళీ కవా జాంగరీ తీసుకున్నాను, ఇక్కడ గులాబ్ జామున్ తీసుకొని తింటాడు. సో గైస్ ఫైనలీ ఆయిల్ అయితే తీసుకున్నాము, ఇంకా పేమెంట్ చేయలేదు. చూడండి ఇక్కడ ఆయిల్ ఉంది అండ్ చాలా నైట్ అయిపోయింది, అన్న వచ్చి లేట్ చేయను కదా. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే ఆయిల్ తీసుకుంటాం మోటల్ది అనుకున్నా, కానీ ఆయన దగ్గర మోటల్ ఆయిల్ లేదు, చైన్ స్ప్రే ఉంది. సో మోటల్ చైన్ స్ప్రే అండ్ ఇంకా దానికి కావాల్సిన నెట్లు ఉంటాయి కదా, ఆ నెట్లు తీసుకున్నాను. చూపిస్తాను చూడండి, సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో యా, సో ఇవి చూడండి వీడి దగ్గర ఇచ్చి పెట్టిన్నాను. ఇది తీసుకున్నాము అండ్ బ్రేక్ ప్యాడ్స్ యమహాది తీసుకున్నా, యమహా బ్రేక్ ప్యాడ్స్ ఇవి, బ్రేక్ ప్యాడ్ తీసుకున్నాము. అండ్ యా మోటల్ అయితే ఇదే ఇంజిన్ ఆయిల్. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మదనపల్లిలో షాప్ చూడండి, అన్న దగ్గర వచ్చి తీసుకోండి, మంచి ప్రైస్కి ఇస్తాడు. ఈయన 900 పడుతుంది, ఇది 890 ఇస్తాడంట అన్న. ఫైనల్గా ఇంటికాడ అయితే వస్తున్నాము మేము, వాటిని పిలుచుకొని పోతామని చెప్పి వస్తున్నాము. అండ్ బైక్ ఇక్కడే పెట్టేసుకున్నాను, ఎందుకంటే దాని డిస్క్ అయితే మొత్తం పోయింది, డిస్క్ ప్యాడ్స్. సో ఇంకా డిస్క్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అట్లే పెట్టినాను. ఇంకా వీడి తెచ్చుకుంటాడు, నేను తెచ్చుకుంటాను. ఇక్కడ ప్లేట్స్ మనమే ఫిట్ చేస్తున్నాము, ఆయిల్ అంతా వాళ్ళు మార్చేస్తారంట. కొత్త నెంబర్ ప్లేట్ గైస్, షైనింగ్ కొడతాను కదా. చూడండి పాతది బెండ్ అయిపోయింది, మోస్ట్లీ చాలా బెండ్ అయిపోయింది, బెండ్ ఎత్తున్నాను నేను. అప్పటికి ఇట్లుంది, ఇప్పుడు కొత్తది వేస్తాము. సో మనము నెంబర్ ప్లేట్ చేయించేటప్పుడే కొంచెం చేయించుకున్నాను, ఎందుకంటే దీనికి చూడండి కరెక్ట్గా ఇక్కడ 3 పైన హోల్ పడింది, ఇది వచ్చేసి కొంచెం 8 పక్కన హోల్ పడిపోయింది. సో కొంచెం డిస్టర్బెన్స్ అంటే చూసేకి బాగాలేదు. ఇది చూడండి AP and 39కి మధ్యలో వేయించుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ చూడండి కరెక్ట్గా 8కి 8 వస్తుంది. సో యా ఇష్యూ అయితే ఏం లేదు, అంతగా బ్యాడ్గా ఏమనిపించడం లేదు. చూడండి ఇంజిన్ ఆయిల్ తీయడానికి నెట్ తీస్తున్నారు, అంత అయిపోయిందంటే ఇంకా ఇంజిన్ ఆయిల్ క్వాలిటీ తీస్తాం ఫస్ట్. సో ఆయిల్ చూడండి ఇంకా అలానే ఉంది, ఐ మీన్ అలానే ఉందంటే ఇంకా బాగుంది. చూడండి
మరీ బ్లాక్ ఏం అవ్వలేదు. సో మరీ గలీజ్గా అయితే లేదు. ఇంకా తోలచ్చు, ఇంకా ఒక 500 కిలోమీటర్స్ వరకు 1000 కిలోమీటర్స్ తోలచ్చు. వీళ్ళు ఎక్కువ తోలకూడదు అంటారు. సో డెఫినెట్లీ తోలకూడదు ఎక్కువగా. నో వరీస్, మార్చేస్తాం మనము. సో ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ వస్తుంది. ఈ నెట్స్ వస్తాయి. దీనికి 2 చిన్నది ఉంటే ఒక పెద్ద నెట్ వస్తుంది. సో ఇది పెద్దది అండ్ 2 చిన్నవి వస్తాయి. సో ఆయిల్ ఫిల్టర్ తీసినామంటే దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు అంతా 100% ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఆయిల్ని ఫిల్టర్ చేసేది ఇదే. సో ఇది చూడండి బ్లాక్ అయిపోయింది, ప్రకృతి పడద్దండి. సో గైస్ చూడండి, ఇట్లా ఇది పుల్ చేయాలన్నమాట. నేను తెలియకుండా పుల్ చేసాను లాస్ట్ టైం. ఇది అట్లే ఓపెన్ చేసినారు. సో అట్లా పుల్ చేసి ఇంకా తీసుకోండి, లేదంటే కష్టం అయిపోతుంది. ఆయిల్ చూడండి అట్లే రెడ్గా రక్తం మారుంది. బ్లడ్ పోస్తాను, ఇంకా బ్లడ్ పోసినామంటే ఇంకా దగ్గర పరిగెత్తుంది బండి. అన్న పోస్తున్నాడు, మాషాల్లా. క్యా భయ్, క్యా బోల్తే? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా అయిపోయింది. మనకి ఇప్పుడు టైం లేదనమాట. టైం ఎందుకు లేదంటే ఫోన్లో ఛార్జ్ కూడా లేదు. సో నైట్ అయిపోయింది. అండ్ వాటర్ సర్వీస్ కూడా ఇప్పుడు కొన్ని స్టేషన్స్ క్లోజ్ చేసి ఉంటారు. సో మార్నింగ్ అయితే కరెక్ట్గా క్లీన్గా వాళ్ళు వాష్ చేస్తారు. ఇప్పుడు వెళ్ళామంటే కరెక్ట్గా క్లీన్గా చేయరు వాళ్ళు. సో ఇంకో విషయం ఏమంటే మనం ఇంజిన్ ఆయిల్ మార్చేసినాము. సో ఇక్కడ ఈ బోల్ట్ వస్తుంది కదా, ఇది ఎక్స్ట్రా బోల్ట్ మనం వేసుకున్నాము. నెంబర్ ప్లేట్స్ వేసుకునేసినాము. అండ్ లాస్ట్లో ఏమంటే డిస్పాడ్ మర్చిపోయినాము. ఆయన మొత్తం ఎత్తిపెట్టేటప్పుడు దొరికినాయి అది. సో ఇప్పుడు డిస్పాడ్స్ మార్చేస్తారు. డిస్పాడ్ మార్చేసినామంటే ఇంకా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏమంటే మనం నిన్న నైట్ వచ్చేసి సర్వీస్ చేయించుకున్నాము. అండ్ దాని తర్వాత ఛార్జింగ్ అయిపోయింది. ప్లస్ వచ్చేసి నైట్ కూడా అయిపోయింది కదా. సో నైట్ టైంలో ఎందుకు వాటర్ సర్వీస్ చేయించేది, కరెక్ట్గా క్లీన్ చేయరని చెప్పేసి చేపించలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది టైమ్. అండ్ మనం వచ్చేసి ఇక్కడ మదనపల్లిలో గరుడ కార్ కేర్ అని ఒకటి ఉంది. ఐ మీన్ ఫోమ్ వాషింగ్ అంతా చేస్తారు వాళ్ళు నీట్గా. అండ్ 2-3 టైమ్స్ ఏదో ఫోమ్ వేస్తాడంట. అవి నా తమ్ముడు చెప్పినాడు. సో నాకైతే ఐడియా లేదు. సో ఒకసారి చూస్తాము ఎట్లా ఏమనేది. ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి కార్ వాష్ అయితే చేస్తున్నారు. కార్ అయిపోయిన తర్వాత మనం బండి వాష్ చేస్తారు. సో చూడండి ఇప్పుడు ఫైనల్గా స్టార్ట్ చేయన్నారు. ఎందుకంటే ఆ కార్ అయితే వాష్ అయిపోయింది. మన బండి నీట్గా వాష్ చేస్తాడు. సో గైస్ చూడండి, సో ఫస్ట్ దీనిపైన ఒకసారి వాష్ చేస్తున్నారు. ఇది వాష్ అయిపోయిందండి. దీనిపైన మళ్ళీ ఫోమ్ వాష్ చేస్తారు. అండ్ ఇది కూడా వాటర్ సర్వీస్ చేయించుకుంటాము మనము. ఇంకొకసారి చూడండి ఎట్లుంది ఏమనేది కమెంట్ చేయండి. ఏ బైక్ బాగుందో, బ్లూ బాగుందో, బ్లాక్ బాగుందో అనేసి. చూసినారు కదా మన బండికి అయితే ఫస్ట్ ఇట్లా టైర్లు, రిమ్ములకి ఇదంతా లోపల గలీజ్ ఉంటుంది కదా, అది క్లీన్ చేస్తారు. అది క్లీన్ అయిపోయిన తర్వాత అట్లా వాటర్ వాష్ చేస్తారనమాట. ఫస్ట్ అట్లా వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ ఫోమ్ వేసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ తుడిచి పాలిష్ అట్లంతా ఉంటుంది. కేవలం జస్ట్ 100 రూపీసే. 100 రూపీస్లో వీళ్ళు ఇట్లా ఇంత బాగా చేస్తున్నారు. బయట అయితే 120-130 ఛార్జ్ చేస్తారు, కానీ ఇట్లయితే చేయరు. బట్ యా ఇక్కడైతే చాలా బాగుంది. ఎవరైనా వచ్చి మదనపల్లిలో ఉండి ఇక్కడ వాటర్ సర్వీస్ చేయించుకోవాలంటే ఇక్కడ వచ్చి చేయించుకోండి. మళ్ళీ అడ్రస్ చెప్తాను. చిత్తూరు బస్ స్టాండ్ ఉంది కదా, చిత్తూరు బస్ స్టాండ్ ఆ సైడ్ వస్తుంది. నేరుగా వస్తున్నామంటే ఇట్లా ఈ లొకేషన్ వస్తుంది. సో పేరు చూసుకోండి, గరుడ కార్ కేర్. ఇడికి రండి. ఫైనలీ మొత్తం వాష్ అయితే అయిపోయింది. అండ్ మొత్తం క్లీన్ కూడా చేసినాడు. ఇది చూడండి మొత్తం నీట్గా అసలు షైనింగ్ కొడుతుంది. నీట్గా క్లీన్ చేసినాడు. అండ్ వామప్ అయితే స్టార్ట్ చేసి పెట్టాను. అది క్లీన్ చేస్తున్నాడు అని చెప్పేసి అట్లే పెట్టాను. ఫైనలీ మన బండి వచ్చేసి ఎట్లుంది ఇప్పుడు చూడండి. ఎట్లుంది కమెంట్ చేయండి. చూడండి ఎంత క్లీన్గా ఉందో. సో ఇట్లే క్లీన్గా మెయింటైన్ చేసుకోండి బండిని. నేనైతే ఇంకా ఊరికి వెళ్ళినాను అండ్ సర్వీస్ చేయాలని చెప్పేసి అట్లే పెట్టేసినాను. ఎప్పుడు కానీ బండిని ఇంకా వదులుకోవద్దండి గైస్. నేనైతే చెప్పేది అదే. సో ఏదైనా ఉంటే బండిని అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోండి. ఊరికే తోసి పెట్టేయడం అట్లా చేయొద్దండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఒక హిట్ ద బెల్ ఐకాన్. సీ యూ సూన్.